హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. గత 15 రోజుల నుంచి ఫేక్ ఐఏఎస్ ఆఫీసర్ పూజా కేట్కర్ ఉదంతం దేశాన్ని పట్టుకొదిపేస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ ఫేక్ ఐఏఎస్ ఆఫీసర్ పూజా కేట్కర్ గురించిన చర్చలే జరుగుతున్నాయి. యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దేశంలోనే అత్యున్నతమైన పరీక్షలు నిర్వహించే సంస్థ. దేశంలో అత్యున్నతమైన పరీక్ష ఏదైనా ఉంది అంటే అది సివిల్స్. దేశంలోనే అత్యంత ఉన్నతమైన ఉద్యోగం ఏదైనా ఉంది అంటే అది ఐఏఎస్, కలెక్టర్ ఉద్యోగం. సివిల్స్ పాస్ కావడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూస్ ఇలా 3 దశలు దాటి మంచి ర్యాంక్ కొడితే అప్పుడు ఐఏఎస్ సాధించవచ్చు. దీనికోసం ఎంతోమంది రెయిన్బౌల్డ్ కష్టపడి చదువుతారు. కొంతమంది ఉద్యోగాలు వదిలేసి మరీ దీనికోసం ప్రిపేర్ అవుతారు, సివిల్స్ ఎగ్జామ్స్ రాస్తారు. మన దేశంలో ప్రతి ప్రభుత్వ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వయో పరిమితి, రిజర్వేషన్స్ ఉంటాయి. రిజర్వేషన్ ఉండడంలో తప్పు లేదు, రిజర్వేషన్స్ ఉండి తీరాలి, దానిలో ఎటువంటి అనుమానానికి తావులేదు. అలాగే యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ఎగ్జామ్స్ కూడా రిజర్వేషన్స్, వయో పరిమితి ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ వయో పరిమితి 32 సంవత్సరాలు. వీళ్ళు 6 అటెంప్ట్స్ చేయొచ్చు, అంటే 6 సార్లు ఈ సివిల్స్ ఎగ్జామ్స్ పరీక్ష రాయొచ్చు. అలాగే ఓబీసీ, ఈ కేటగిరీ వాళ్ళ వయో పరిమితి 35 సంవత్సరాలు. 9 సార్లు అటెంప్ట్ చేయొచ్చు, 9 సార్లు ఈ పరీక్ష రాయొచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఈ కేటగిరీ వాళ్ళు వయో పరిమితి 37 సంవత్సరాలు. అన్లిమిటెడ్ అటెంప్ట్స్ చేయొచ్చు, అంటే 37 సంవత్సరాలు వచ్చే లోపు ఎన్నిసార్లైనా సరే సివిల్స్ ఎగ్జామ్స్ రాయొచ్చు. మరి ఇటువంటి ఉన్నతమైన గౌరవప్రదమైన సివిల్స్ ఎగ్జామ్స్కి మహారాష్ట్రకు చెందిన పూజా కేట్కర్ అనే అమ్మాయి రాసింది. 2021-22 సంవత్సరానికి గాను ఐఏఎస్గా సెలెక్ట్ అయింది. ఐఏఎస్గా సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మన హైదరాబాద్లోని లాల్ బహదూర్ శాస్త్రి ఆడిటోరియం అకాడమీలో ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత, ప్రొబేషనరీ పూర్తయిన తర్వాత అప్పుడు పూర్తి స్థాయిలో కలెక్టర్గా పోస్టింగ్ ఇస్తారు. ఈ లోపు ట్రైనింగ్ తీసుకుంటున్న క్రమంలో ప్రతి ఒక్కరికి కూడా ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్గా ఏదో ఒక చోట పోస్టింగ్ ఇచ్చి అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోమంటారు. అలాగే ఈ పూజా కేట్కర్కి కూడా ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్గా పూణేలోని కలెక్టర్ ఆఫీసులో పోస్టింగ్ ఇచ్చారు. అమ్మ, నువ్వు అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా, ప్రాక్టికల్గా అక్కడ విధి విధానాలు, ఉద్యోగ నిర్వహణ, విధులు ఇవన్నీ చూసి తెలుసుకో, నేర్చుకో అని అక్కడ పోస్టింగ్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచే అసలు కథ మొదలైంది. ఎప్పుడైతే తనకి పూణేలోని కలెక్టర్ ఆఫీసులో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారో, ఈ పూజా కేట్కర్ అనే మేడం అక్కడ కలెక్టర్ సిబ్బందికి వాట్సాప్లో మెసేజ్ పెట్టింది. నేను పలానా రోజున వచ్చి జాయిన్ అవుతున్నాను. నేను జాయిన్ అయ్యేలోపు నాకు ఒక ప్రత్యేకమైన ఛాంబరు, ప్రత్యేక కారు, నా ఛాంబర్లో సోఫాలు, కుర్చీలు, ఇంటర్కమ్, ఫోన్ ఫెసిలిటీ, విజిటింగ్ కార్డు, నేమ్ బోర్డు ఇవన్నీ రెడీ చేసి ఉంచాలని హుకుం జారీ చేసేసరికి కలెక్టర్ సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి, దిగ్భ్రాంతికి గురారు. వారిని ఇదేందయ్యా, నేను ఎప్పుడు చూడలే, ఇంకా పూర్తి స్థాయిలో కలెక్టర్ కాలేదు, ఇంకా ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్. ఎందుకంటే ఈ ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్కి ఇటువంటి సదుపాయాలు ఉండవు. ఒక్క కలెక్టర్కే అటువంటి సదుపాయాలు, మంది మార్బలం, నౌకలు, చాకలు ఇవన్నీ ఉంటారు. సరే తల్లి, నువ్వు వచ్చైతే ముందు జాయిన్గా, ఆ తర్వాత చూసుకుందాం అంటే, ఏంటి నా ఆర్డర్ని బేఖాతరు చేస్తారా? సరే నేను చూసుకుంటానని ఒకరోజు ఈ పూజా కేట్కర్ అనే మేడం ఒక ప్రైవేట్ ఆడి కార్లో కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది. ఆ ఆడి కార్కు పైన బ్లూ బల్బు బుగ్గ, అంటే ప్రతి కలెక్టర్కి ఒక ప్రభుత్వ వాహనం ఇస్తారు. ఆ వాహనం పైన బ్లూ కలర్లో బల్బు ఉంటుంది, అది తిరుగుతుంటుంది. మనందరికీ తెలిసిందే, మనందరం చూసామే. అటువంటి ఒక ప్రైవేటు ఆడి కార్లో బ్లూ బల్బు పెట్టుకుని హంగామా ఆఫీస్కి వచ్చింది. ఆ రోజు యాదృచ్ఛికంగా కలెక్టర్ ఆఫీసులో లేడు, తన ఛాంబర్లో లేడు. ఈ పూజా మేడం నేరుగా కలెక్టర్ ఛాంబర్లోకి వెళ్ళి అక్కడున్న సోఫాలు, కుర్చీలు ఇవన్నీ పక్కకు తీసేసి అవన్నీ బయటపడేసి తనకి కావాల్సిన సోఫాలు, కుర్చీలు అవన్నీ వేయించుకుని ఆ కలెక్టర్ నేమ్ బోర్డు కూడా తొలగించి తన పేరు మీద నేమ్ బోర్డు తగిలించుకుంది. అలాగే విజిటింగ్ కార్డులు, అలాగే ఇంటర్కమ్ ఇవన్నీ ఏర్పాటు చేసుకుని, నేను వచ్చేసరికి ఇవన్నీ మీరు ఎందుకు చేయలేదని నానా హంగామా చేసేసరికి కలెక్టర్ సిబ్బంది అవాక్కయ్యారు. దాంతో పై అధికారులకి ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతం కాస్త మీడియాకి, సోషల్ మీడియాకి తెలిసింది. ఇదేందప్ప, ఒక ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ ఇంత హంగామా చేస్తుంది, అసలు ఈ పూజా కేట్కర్ ఎవరు అని తీగలాగడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే తీగలాగారో, తీగతో పాటు డొంకతో పాటు పెద్ద కొండ కూడా కదిలొచ్చింది. సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళు పూజా కేట్కర్ ఎవరు, ఎలా సెలెక్ట్ అయింది, ఏంటి అన్న వివరాలన్నీ కూపీలాగారు. దాంతో జాతకం మొత్తం బయటపడింది. ఎవ్వరూ నమ్మలేని, విస్తుపోయే తత్తర బిత్తర భయంకర నిజాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఈ పూజా కేట్కర్ ఓబీసీ కేటగిరీ కింద ఎగ్జామ్ రాసింది. నేను ఇంతకు ముందే చెప్పినట్టు ఓబీసీ కేటగిరీ వాళ్ళు 9 అటెంప్ట్స్ చేయొచ్చు, 9 సార్లు పరీక్ష రాయొచ్చు. కానీ ఈ పూజా మేడం 12 సార్లు ఎగ్జామ్స్ రాసింది.
అది కూడా సినిమాలో ఉన్న ట్విస్టులు కూడా ఎందుకు పనికిరాని రీతిలో బాహాటంగా ఒక యూపీఎస్సీనే బహిర్గంగా బాహాటంగా మోసం చేసింది. రకరకాల పేర్లతో ఎగ్జామ్ రాసింది. ఒకసారి పూజా కేట్కర్ అని, ఒకసారి డాక్టర్ పూజా కేట్కర్, ఒకసారి తన ఇంటి పేరు మార్చేసింది, ఒక్కొక్కసారి తన తల్లిదండ్రుల పేరు మార్చింది, ఒకసారి తన ఇంటి అడ్రస్, తన ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, ఇంటి అడ్రస్ ఇలా అన్నీ మార్చేసి ఒకసారి ఫోటోలేమో కళ్ళద్దాలు పెట్టుకుని మరొకసారి ఏమో మామూలుగా ఇలా ఒక సినిమాలో కూడా ఇన్ని మోసాలు జరగవు. అటువంటిది ఒక అత్యున్నతమైన యూపీఎస్సీ సంస్థనే ఇన్ని పేర్లతో రకరకాలుగా మోసం చేసి 12 సార్లు పరీక్ష రాసిందంటే మనం ఏంటి ఏ విధంగా ఉంది అన్నది అర్థం చేసుకోవచ్చు. మరి ఎన్నిసార్లు పరీక్షలు రాసినా యూపీఎస్సీ పట్టించుకోలేదా, నిద్రపోతుందా అంటే $1 మిలియన్ క్వశ్చన్. సరే, ఇది మొదటి మోసం. ఆ తర్వాత నాన్ క్రిమిలేయర్ కింద తనను తానే ప్రకటించుకుంది. నాన్ క్రిమిలేయర్ అంటే వార్షిక ఆదాయం 8 లక్షల రూపాయలు లోపు ఉండాలి. ఈ పూజా కేట్కర్ తండ్రి కూడా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో ఎన్నికల్లో పోటీ చేశాడు. ఏదో ఒక పార్టీ తరఫున పోటీ చేశాడు. మరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్కి అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. అందులో ఆస్తిపాస్తులు, చరాస్తులు, పొలాలు, పుట్ర, నగా, నట్ర ఇవి ఎన్నున్నాయి ఏంటి అనేది అన్ని వివరాలు కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగా పూజా తండ్రి తన ఆస్తి 40 కోట్ల రూపాయలని అఫిడవిట్లో చెప్పాడు. మరి 40 కోట్ల రూపాయలు ఉన్నప్పుడు నాన్ క్రిమిలేయర్ కింద ఎలా వస్తుంది? అలాగే పూజా ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కూడా తన అఫిడవిట్లో ప్రభుత్వానికి తన ఆస్తి 20 కోట్ల రూపాయలని పేర్కొంది. మరి పూజ స్వయంగా తన పేరిట ఆస్తి 17 నుంచి 20 కోట్ల రూపాయలు ఉన్నప్పుడు నాన్ క్రిమిలేయర్ కిందకి ఎలా వస్తుంది? వార్షిక ఆదాయం 8 లక్షల రూపాయల లోపలే ఉండాలి. కానీ పూజకు కూడా స్థలాలు, పొలాలు, విల్లాలు, అపార్ట్మెంట్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. కేవలం అద్దెలే సంవత్సరానికి 25 లక్షల రూపాయల దాకా వస్తుంది. మరి అటువంటప్పుడు నాన్ క్రిమిలేయర్ ఎలా అవుతుంది? వార్షిక ఆదాయం 8 లక్షల రూపాయల లోపలే ఉండాలి. ఇక మూడోది, పూజా కేట్కర్ తనను తాను దివ్యాంగురాలని ప్రకటించుకుంది. అంటే ప్రభుత్వానికి ఒక సర్టిఫికేట్ ఇచ్చింది. తనకి కంటి చూపు సరిగ్గా లేదు, మానసిక స్థితి అంటే మెంటల్ కాదు కానీ మానసిక స్థితి సరిగ్గా లేదని తను ఒక మెడికల్ సర్టిఫికేట్ యూపీఎస్సీ సంస్థకి ఇచ్చింది. కానీ యూపీఎస్సీ వారు, అమ్మ నువ్వు దివ్యాంగురాలు అంటున్నావు కదా, కాబట్టి మేము నిర్వహించే వైద్య పరీక్షలకి నువ్వు హాజరు కావాలి అని 6 సార్లు నోటీసులు పంపించినా కూడా పూజా కేట్కర్ హాజరు కాలేదు. ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంది. ఒకసారి కోవిడ్ అంది, మరొకసారి ఇంకొక కారణం ఇలా రకరకాల కారణాలు చెప్పి తప్పించుకుంది. కానీ వైద్య పరీక్షలకి హాజరు కాలేదు. కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్ నుంచి మెడికల్ సర్టిఫికేట్ తెచ్చి యూపీఎస్సీకి సబ్మిట్ చేసింది. యూపీఎస్సీ దానికి అంగీకరించలేదు. అప్పుడు పూజా కేట్కర్ క్యాట్ని ఆశ్రయించింది, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులందరూ కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ క్యాట్ని ఆశ్రయిస్తారు. ఈ పూజా కేట్కర్ కూడా క్యాట్ని ఆశ్రయిస్తే క్యాట్ కూడా ఈ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి తెచ్చిన మెడికల్ సర్టిఫికేట్ని ఒప్పుకోలేదు. కానీ డిఓపిటి ఒప్పుకుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందరూ అంటున్నారు. డిఓపిటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. ఇది ప్రభుత్వానికి ఒక గుండె లాంటిది. అన్ని ముఖ్యమైన ప్రభుత్వ ఆర్డర్లన్నీ కూడా ఈ డిఓపిటి నుంచే వస్తాయి. మరి అటువంటిది డిఓపిటి ఎందుకు పట్టించుకోలేదనేది చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో నిజానిజాలు ఏంటన్నది ముందు తేలాల్సి ఉంది. ఇలా రకరకాల మోసాలతో బాహాటంగా యూపీఎస్సీని ఇలా మోసం చేసి చివరికి పట్టుబడింది. ఈ విచారణ జరుగుతున్న టైంలో ఈ పూజా తల్లి వీడియో ఒకటి వైరల్ అయింది. పూజా తల్లి చేతిలో రివాల్వర్ పట్టుకుని రివాల్వర్ రాణిలాగా గ్రామస్తుల్ని బెదిరించి పొలాలను కబ్జా చేసే ప్రయత్నం చేసిందని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో వారిని ఈ ఖాందాన్ మొత్తం ఖతర్నాకే అన్న అనుమానంతో పూజా తల్లిని కూడా అరెస్ట్ చేశారు. పూజా తండ్రి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు ఇంకా దొరకలేదు. తొందరలోనే దొరికిపోతాడు. ఎక్కడి దాకా పారిపోతాడు? కానూన్కే హాత్ బహుత్ లంబే అవుతాయి. మొత్తానికి పూజ మీద కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది. పూజ ఐఏఎస్ హోదాని ప్రభుత్వం తిరిగి తీసుకుంది. ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు పూజ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి రకరకాల సెక్షన్లు అవి పెట్టారు. ఇక పూజ భవిష్యత్తులో ఏ ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా రాయడానికి వీల్లేది, అనర్హురాలని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం కేసు మాత్రం ఇన్వెస్టిగేషన్ అది జరుగుతోంది. పూజకి షోకాజ్ నోటీసులు అవి జారీ చేసి నువ్వు ఇన్ని మోసాలు చేశావు కాబట్టి వివరణ ఇవ్వు అని కూడా ప్రభుత్వం షోకాజ్ నోటీసులు అవి జారీ చేసింది. మరి పూజ ఎటువంటి సమాధానం చెప్తుంది ఏంటి అనేది మనం వేచి చూడాలి. ఎప్పుడైతే పూజ ఉదంతం బయటపడిందో ఇలా ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించి
సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇలా రకరకాల ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పరీక్ష రాసి ఉద్యోగాలు తెచ్చుకున్నారని చాలామంది పేర్లు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఒక కలుగులోంచి ఎలకలు, ఒక చీడ పురుగులు బయటపడ్డట్టుగా రకరకాల ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడు బయటపడుతున్నారు. వాళ్ళందరి గురించి కూడా ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. చివరిగా పూజకి బహుశా రేపొద్దున ఇదంతా ప్రూవ్ అయితే జైలు శిక్ష కూడా పడవచ్చు. అలాగే పూజ కుటుంబం మొత్తం ఇప్పుడు కటకటాల పాలయ్యారు, జైలు శిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఇంత పడినా కూడా పెద్దగా పూజకి ఫరకేం పడకపోవచ్చు. ఎందుకంటే పూజ పేరిటే దాదాపు 17 నుంచి 20 కోట్ల రూపాయలు ఆస్తుంది. పూజ తండ్రి మీద 40 కోట్ల రూపాయలు వస్తుంది. తల్లి పేరు మీద ఎంత వస్తుందో ఎవరికి తెలియదు. పూజకి బెయిల్ దొరికి మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ శిక్ష పడినా కూడా ఆ శిక్ష కాలం మరి ఎంతకాలం అనుభవిస్తుందో ఏమీ తెలియదు, బయటకు వస్తుంది. ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. ఉన్న డబ్బుతో కాలు మీద కాలేసుకుని దర్జాగా జీవితాంతం బతకవచ్చు, లేదా ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ పూజా ఉదంతం బయటపడిందో మరి ఈ యూపీఎస్సీ మీద అనేక అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎంతమంది ఫేక్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, అలాగే ఈ సివిల్స్ రాసిన ఐపీఎస్లు ఎంతమంది ఫేక్ ఉన్నారు, అలాగే మిగతా కేటగిరీలో ఎంతమంది ఫేక్ గాళ్ళు ఉన్నారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాళ్ళందరి జాతకం బయటపడాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మొత్తానికి పూజ అదేదో రజనీకాంత్ సినిమాలో డైలాగ్ అన్నట్టు అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడు బాగుపడ్డట్టు చరిత్రలో ఎక్కడా లేదు అన్న టైపులో పూజ అతిగా ఆశపడింది. అలా కాకుండా తన కారుకి ప్రైవేటు ఆడి కారు తెచ్చుకుంది. ఆ ఆడి కారు మీద కూడా ఎన్నో చలాన్లు, కేసులు ఉన్నాయని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానిజాలు పోలీస్ డిపార్ట్మెంట్ వారు బయటపడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పూజ గుట్టు చప్పుడు కాకుండా తన ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్గా పోస్టింగ్ ఇస్తే ఆ పోస్టింగు ప్రొబేషనరీ పీరియడ్ కంప్లీట్ చేసుకుంటే పూర్తి స్థాయిలో కలెక్టర్గా అయ్యేది. రిటైర్డ్ అయ్యే లోపు కలెక్టర్గా ఒకవేళ అయ్యింది కాబట్టి ప్రమోషన్లు తెచ్చుకొని ఆ ప్రమోషన్ మీద ప్రమోషన్లు తెచ్చుకొని రిటైర్డ్ అయ్యే లోపు ఏ స్థాయిలో ఉండేదో ఊహించుకుంటేనే చాలా భయంగాను ఆందోళనగాను ఉంది. ఎందుకంటే ఈ రిటైర్డ్ అయ్యే లోపు ఎన్ని తప్పుడు ఆర్డర్లు పాస్ చేసేదో, ఎన్ని తప్పుడు సలహాలు గవర్నమెంట్కి ఇచ్చేదో. కానీ భగవంతుడున్నాడు, పూజా ఉదంతాన్ని బయటపెట్టాడు. తన అత్యాశే మొదటికే మోసం తీసుకొచ్చింది. అలా కాకుండా ఉండుంటే బహుశా కంటిన్యూ అయ్యేదేమో. ఇలా ఫేక్ ఐఏఎస్ ఆఫీసర్ల ఇంకెంతమంది ఉన్నారు ఏంటి అన్నది బయటపడాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా ఈ సివిల్స్ రాసేవాళ్ళు కూడా ఎంతో కంగారు పడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. మరి మేము ఎంతో కష్టపడి రేయింబోళ్ళు కష్టపడి చదివి రాస్తే ఇటువంటి ఫేక్ గాళ్ళు వచ్చి ఇలా ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారంటే మరి మా గతేం కాదని చాలామంది భయపడుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయాల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ఉదంతాన్ని బయటపెట్టింది మీడియా, సోషల్ మీడియానే. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఉదంతాన్ని బయటపట్టలేదు. అలాగే ప్రభుత్వం కూడా ఈ పూజా కేట్కర్ ఉదంతాన్ని బయటపట్టలేదు. కేవలం మీడియా, సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్లే ఎప్పుడైతే అనుమానం వచ్చిందో కూపీలాగారు. దాంతో డొంకంతా కదిలింది, పెద్ద పెద్ద కొండలు కదులుతున్నాయి. కాబట్టి ఎంతైనా మీడియా, సోషల్ మీడియా అప్పుడప్పుడు ఇటువంటి మంచి పనులు చేస్తుంది. ముఖ్యంగా మన తెలుగు మెయిన్ స్ట్రీమ్ అలాగే సోషల్ మీడియా పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎంతసేపు మసాలా వార్తల మీద దృష్టి కేంద్రీకరిస్తుంది తప్పితే ఇటువంటి విషయాల మీద దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతూ మరి ముందు ఎటువంటి నిజాలు, ఎటువంటి సంచలన విషయాలు బయటపడతాయో, ఎంతమంది ఇంకా బయటకు వస్తారో మనందరం వెయిట్ చేద్దాం. అప్పటి వరకు మరొక వీడియోతో ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటి వరకు మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్. జై హింద్.